ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ఏదైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు కావచ్చు, ప్రభుత్వం యొక్క వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో ఏ విధంగా ఆ యొక్క గైడ్లైన్స్ పాటించాలి, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కూటమి ప్రజాప్రతినిధులందరూ కావచ్చు, మీడియా ముందు ఏ విధంగా ఆ యొక్క అంశాలని ప్రస్తావించాలి అనే విషయాల గురించి కీలకమైన సూచనలు ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. మరి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూచనలు ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రయాష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మనం చూస్తా ఉన్నాం ప్రతిరోజు మీడియా ముందు ఎంతో మంది మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎంతో కష్టతరమైంది, అంత ఆషామాషి విషయం అయితే కాదు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కావచ్చు, ఒక వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉన్నారో వాటన్నిటిని సరిచూసుకోవాలి. మీడియా ముందు ఒక అంశాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నాము, ప్రజలకు అర్థమవుతుందా లేదా, వీటన్నిటిలో ప్రతి ఒక్కరు నిర్దిష్టంగా పాటించాల్సిన నియమాల గురించి చంద్రబాబు నాయుడు ఆయన అనుభవాలు కావచ్చు, ప్రస్తుతం ఏ విధంగా ముందుకెళ్లాలో వాటన్నిటికి సంబంధించి సూచన ఇచ్చినట్టు అర్థమవుతుంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనలు ఏంటి, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏ విధంగా వాటిని మళ్ళీ తీసుకోబోతోంది? ఇప్పుడు వాస్తవంగా నిన్నటి కేబినెట్ సమావేశం సందర్భంగా కేబినెట్ ఎజెండా అంశాల చర్చ ముగిసిన తర్వాత, అంటే అధికారిక సమావేశం ముగిసిన తర్వాత మంత్రివర్గ సహచరులతోటి సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు పరిణామాల గురించి ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఒక దగ్గర కలిసినప్పుడు రాజకీయపరమైన చర్చలు జరుగుతాయి. అలా జరిగిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గ సహచరులకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇవాళ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల నుంచి దక్కించుకున్న ఆశీస్సులతోటి చట్టసభలకు ఎన్నికవుతారు. అలా చట్టసభలకు ఎన్నికైన వాళ్ళలో నుంచి కొందరిని మంత్రివర్గంలోకి ఎంపిక చేసుకుంటారు. ఇవాళ పాలకులుగా కేబినెట్ మంత్రులుగా ఉన్న ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళందరూ రాజకీయ నాయకులు. మళ్ళీ ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ ఫ్రెష్ గా ఓట్లు అర్థించాలి. ఆ ఎన్నికలు కూడా నెగ్గితేనే మళ్ళీ రెండోసారి మళ్ళీ చట్టసభకు వస్తారు. కాబట్టి ఇవాళ ఈ రోజు నువ్వు చేస్తున్న రాజకీయం, ఈ రోజు పాలకుడుగా నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు, ఇవాళ ప్రజా జీవితంలో ప్రజల చేత ఎంపిక కాబడ్డ ప్రభుత్వ పరంగా నువ్వేం మంచి చేస్తున్నావు అనేది ప్రజలకు నువ్వే విడమర్చి చెప్పాలి. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఎన్డీఏ కూటమి ప్రస్తుత ప్రభుత్వంలో పదే పదే చంద్రబాబు నాయుడు గారు మనం చెయ్యని తప్పు ప్రచారం జరిగినట్టుగా మనం చేసిన మంచికి ప్రచారం దక్కటం లేదు, మీరు పదే పదే మనం చేస్తున్న మంచిని ప్రజలకు విడమర్చి చెప్పాలి అని చెప్పని చాలా సందర్భాల్లో శాసనసభ్యులకు చెప్తా ఉన్నారు, పార్టీ నాయకులకు చెప్తా ఉన్నారు, మంత్రివర్గ సహచరులు కూడా నిన్న మరొకసారి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశం. 2014-19 మధ్య కాలంలో విభజన జరిగిన రాష్ట్రం, రాజధాని లేకుండా లోటు బడ్జెట్ తో ఏర్పాటైన రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎక్కడ కూర్చొని పాలన చేయాలో తెలియదు, హైదరాబాద్ని తాత్కాలిక రాజధానిగా నిర్దేశించారు. తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలో కొన్ని భవనాలు కేటాయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి పేషి రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయింపు జరిగే నాటికి ఆ తలుపులు తీస్తే ఎలుకలు పందికొక్కులు తిరుగుతా ఉన్నాయి. అటువంటి స్థితి నుంచి ప్రజాధనం ఖర్చు పెట్టుకొని అన్ని సిద్ధం చేసుకొని టేబుల్స్ కుర్చీలతో సహా సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. తర్వాత అమరావతి నుంచి పాలన మొదలు పెట్టుకున్నారు. అంటే అమరావతి అనే ఒక రాజధాని నిర్ణయం తీసుకొని దానికి కావాల్సిన భూమి సమీకరించుకొని దానికి మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని నిధులు సమీకరించుకొని నిధులు సమకూర్చుకొని పనులు ప్రారంభింపజేసుకొని రాష్ట్రానికి ఒక రాజధానిని ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర విభజన చట్టంలో ప్రతిపాదించబడ్డ చాలా విద్యా సంస్థలు శంకుస్థాపన చేయించి ఆ సంస్థలు ప్రారంభింపజేశారు. ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి 5 సంవత్సరాల టెన్యూర్లో 68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెట్టారు. నేను ఇందాక చెప్పాను కదా, లోటు బడ్జెట్ ఏర్పాటైన రాష్ట్రం అయినా సరే ప్రభుత్వోద్యోగులకి కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో తొలి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిస్తున్న పిఆర్సీ కాబట్టి వాళ్ళకి జీవితకాలం అదొక మెమరబుల్ గా ఉండాలి అని చెప్పని నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టేట్ ఏ ప్రభుత్వం ఏ రోజు ఇవ్వనంతటి ప్యాకేజీ పిఆర్సీ ఫిట్మెంట్ 43% ఇచ్చారు. ఆ 5 సంవత్సరాల్లో 2 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు. క్రమం తప్పకుండా ఎస్సీ సప్లాను ప్రతి సంవత్సరం సక్రమంగా సకాలంలో ఇంప్లిమెంట్ చేశారు. లక్షలాది పక్కా ఇళ్ల నిర్మాణం చేశారు. ఈ ఎస్సీ సప్లాన్ సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడంతో దానికి ఎన్ఆర్ఈజీసీ మ్యాచింగ్ యాడ్ చేసి 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్స్ చేశారు. లక్షలాది టిట్కో ఇళ్ల నిర్మాణం చేశారు. క్రమం తప్పని క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేశారు. విదేశీ విద్య లాంటి కొత్త పథకాలని అమల్లోకి తెచ్చారు. 200 రూపాయలు ఉన్న సామాజిక పెన్షన్ ని 2,000 రూపాయలు చేశారు. అగ్రికల్చర్ రంగానికి 26,000 ట్రాక్టర్లు రైతు రథం పేరిట సబ్సిడీ ధరకి రైతాంగానికి ఇచ్చారు. హార్వెస్టర్లు ఇచ్చారు, రోటవేటర్లు ఇచ్చారు, బేలర్లు ఇచ్చారు, తైవాన్ స్ప్రేయర్లు ఇచ్చారు, మల్చింగ్ షీట్లు ఇచ్చారు, టార్పాలిన్ పట్టాలు ఇచ్చారు. అంటే ఈ రంగం లేదు, ఆ రంగం లేదు, అన్ని రంగాలని సమన్వయం చేసుకుంటా ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని పరుగులెత్తిస్తా రాష్ట్రానికి ఒక దశ నేర్పితే ఇవెక్కడ చర్చనీయాంశం కాల. కారణం ఏంటి అంటే ప్రభుత్వం సాధిస్తున్న ఈ ఘనత కన్నా కూడా నాడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్న వైసీపీ పార్టీ వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళు నియమించుకున్న కొందరు మేధావులు ముసుగులో ఉన్న వైసీపీ ప్రచారకులు వాళ్ళు చేసిన అసత్య ప్రచారం సత్యంగా చరమణైంది.
మనకి పెద్దలు చెప్తారు కదా, నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి చేసిన అసత్య ప్రచారం ప్రజలను కన్విన్స్ చేయగలిగింది. దాని ఇంపాక్ట్ ఏమైంది? 2019 ఎన్నికల్లో నిన్నటి వరకు అధికారం చెలాయించిన తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకు పరిమితమైంది. ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపీ 151 స్థానాలతో అధికారంలోకి రాగలిగింది. అక్కడి నుంచి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువత ఎటువంటి స్థితిగతులు ఎదుర్కొన్నారనేది కళ్ళ ముందు ప్రజలకు కనిపిస్తున్న అనుభవం. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి 2019లో ఒక ఛాన్స్ అడిగాడు. ఆ ఒక ఛాన్స్ ముగిసిపోయింది అని చెప్పని భావించిన ప్రజలు 2024 ఎన్నికల్లో మళ్లీ తిరిగి 164 స్థానాలతో ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. మరి అధికారం కట్టబెట్టిన తర్వాత 2014-19 మధ్య ఏ విధంగా అయితే సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలలో సమన్వయం చేస్తా పరిపాలన చేశారో ఈ రోజు కూడా అలానే పరిపాలన చేస్తా ఉన్నారు. ఇదే క్రమంలో 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలు, ఆక్రమణలు, దాడులు, దౌర్జన్యాలు, అవినీతి వీటినన్నిటిని కూడా వివిధ విచారణల ద్వారా వెలికితీస్తా ఉన్నారు. వరుస క్రమంలో కేసులు నమోదవుతా ఉన్నాయి, అరెస్టులు అవుతా ఉన్నారు, జైళ్ల పాలవుతా ఉన్నారు. ముందస్తు బెయిల్ మీద కొందరున్నారు, కొందరు అరెస్ట్ అయిన తర్వాత న్యాయస్థానం నుంచి బెయిల్ దక్కించుకొని ఇవాళ మళ్లీ తిరిగి వాళ్ళ రాజకీయాన్ని కొనసాగిస్తా ఉన్నారు. అంటే ఒక పక్క వాళ్ళు చేసిన దుష్కర్మలకి ఇవాళ వాళ్ళు ఫలితం అనిపిస్తా ఉన్నారు. అటు ప్రజా జీవితంలో ప్రజల చేత తిరస్కారానికి గురయ్యారు. వాళ్ళు చేసిన చర్యలకి వాళ్ళ విచారణ సంస్థల ద్వారా వాళ్ళు అరెస్టులు అయ్యి జైలు పాలవుతా ఉన్నారు. అయినా వాళ్ళు ఎదురుదాడి చేస్తా ఉన్నారు. వాళ్ళ తప్పుని వాళ్ళు ఏం చేశారనే అంశాన్ని ప్రజలకు విడమర్చి చెప్పడంలో ఇప్పటికీ అధికార కూటమి డిఫెన్స్ లోనే పడిపోతా ఉంది. 2014-19 మధ్య స్పష్టమైన అనుభవం కళ్ళ ముందు కనిపిస్తున్నా. చేసిన మంచిని చెప్పి తీరాలి, వివరంగా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. ఈ చెప్పే క్రమంలో మీడియాను ఫేస్ చేసేటప్పుడు ప్రాపర్ విషయ పరిజ్ఞానంతో సమాచారాన్ని పూర్తిగా సేకరించి అధికారిక సమాచారాన్ని ప్రజలకు వివరించి చెప్పండి అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక అంశం కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఉమ్మడి రాష్ట్రం ఆ రోజు తెలుగుదేశం పార్టీ 2004 నుంచి 2014 వరకు చాలా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంది. ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అతని ద్వారా ప్రారంభించబడ్డ ఆపరేషన్ ఆకర్షణలో, అలాగే ఆ రోజు తెలంగాణ ఉద్యమ ప్రభావంతో, తర్వాత పుట్టుకొచ్చిన లోక్సత్తా, ప్రజారాజ్యం పార్టీల ప్రభావంతో, ఆ తర్వాత వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో తెలుగుదేశం పార్టీ విపరీతమైన సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంది. ప్రతి క్షణం తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి మీడియా చర్చల్లో కూడా తెలుగుదేశాన్ని కార్నర్ చేసి ఎవరి రాజకీయ ప్రస్థానాన్ని వాళ్ళు పెంచుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఏ ప్రభుత్వం చేసిన తప్పుకైనా సరే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశాన్ని బూచిగా చూపించేవాళ్ళు, తెలుగుదేశాన్ని కార్నర్ చేసేవాళ్ళు. ఈ క్రమంలో ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో 2004కు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో గానీ, ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున గానీ తెలుగుదేశం అగ్రనాయకులు నేను చాలా మీడియా చర్చల్లో చూసేవాడిని. కోడెల సుప్రసాద్ గారు, దేవేంద్ర గౌడ్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మండ వెంకటేశ్వరరావు గారు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, అలాగే కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, కడెం శ్రీహరి గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, హరీష్ రెడ్డి గారు, పరిగి నుంచి ఆయన 6 సార్లు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా అంతటి సీనియర్ నాయకులు మీడియా చర్చలకు వచ్చేవాళ్ళు. అంటే పార్టీ వాయిస్ ప్రజలకి క్యారీ చేయటం మా బాధ్యత అని చెప్పని ఆ స్థాయిలో ఉన్న నాయకులు కూడా ఫీల్ అయ్యేవారు. ఆ స్పిరిట్ ఇవాళ నాయకుల్లో చాలా మందిలో కొరవడింది. ఎండ్ ఆఫ్ ది డే పార్టీ సుభిక్షంగా ఉంటే పార్టీ ద్వారా అవకాశాలు దక్కించుకున్న వాళ్ళ రాజకీయ ప్రస్థానం సుదీర్ఘకాలం కొనసాగలుగుతుంది. పార్టీ ప్రభుత్వం చేస్తున్న మంచిని, ఈ మంచి మా వల్ల మీకు జరుగుతుంది అని ప్రజలకు విడమర్చి చెప్పకపోతే ఈ మంచి కన్నా ముందు అసత్య ప్రచారం ప్రజల చెవికెక్కుతుంది. దాని పర్యవసానం 2019లో ఏం జరిగింది అనేది కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఇప్పటికీ చాలా మంది తెలుగుదేశం సీనియర్ నాయకులు ఈ ప్రచారం ప్రజలకు విడమర్చి చెప్పడం కూడా మనదే బాధ్యత అని చెప్పనే అంశంలో చాలా ఉదాసీనత ప్రదర్శిస్తున్నారనేది వాస్తవం. కాబట్టి ఒకనాడు క్రైసిస్ పీరియడ్ లో పార్టీ కోసం ఎంతటి సీనియర్ నాయకులు పార్టీ రెస్క్యూకి వచ్చి మీడియా చర్చల్లో పార్టీ వాయిస్ ని డిఫెండ్ చేసేవారు. నేను కొనిజేటి రోసే గారు, అలాగే కోడెల సుప్రసాద్ గారు హోరాహోరీ మీడియా చర్చల్లో వాద ప్రతివాదనలు జరిగిన డిబేట్లు నేను చూస్తున్నా. అంటే అంతటి స్థాయి నాయకులు కూర్చున్నప్పుడు ఒక ఆరోగ్యకర చర్చ నడుస్తుంది. ఇప్పుడు మనం బయట వింటున్న నువ్వెంతంటే నువ్వెంతనే స్థాయి దిగజారుడు చర్చలకు ఆస్కారం లేకుండా ప్రజలకి విషయాన్ని ప్రాపర్గా రీచ్ చేయించగలిగే విషయ పరిజ్ఞానంతో కూడుకున్న రాజకీయాల్లో వాళ్ళ అనుభవంతో, వాళ్ళ పరిజ్ఞానంతో, వాళ్ళ పరిణతితోటి వాళ్ళు సాధించిన మెచ్యూరిటీ ప్రజలకు కూడా పరిచయం చేసినట్టు ఉంది ఆ స్థాయి నాయకుల మధ్య చర్చలు జరిగినప్పుడు. కానీ ఆ విషయంలో ఇవాళ మీడియా చర్చలు కానీ, ప్రెస్ మీట్లు అడ్రస్ చేసే విషయంలో కానీ తమ ప్రభుత్వ విజయాలని ఇవాళ 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పని 18 నెలల ఇవాళకి 17 రోజులు, ఈ 18 నెలల 17 రోజుల్లో సుమారుగా 23 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు. అందులో 14 సార్లు జరిగిన ఎస్ఐబిపి సమావేశాల్లో 8,75,000 కోట్ల రూపాయల ఒప్పందాలు క్లియర్ చేశారు. కేబినెట్ ద్వారా
ఆ ఎస్ఐబిపి క్లియరెన్స్లకి ఎండార్స్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా వాళ్ళకి భూ కేటాయింపులు, ప్రభుత్వ పరమైన అనుమతులు, ప్రభుత్వ పరంగా వాళ్ళకి అష్యూర్ చేసిన ఎగ్జామ్షన్స్ లాంటివన్నీ కూడా సకాలంలో విడుదల చేస్తా ఉన్నారు. కానీ ఆ సంస్థలు నెలకొల్పడం ద్వారా కల్పించబోయే ఉపాధి, అది సమాజంలో చూపించబోయే ప్రభావం, నిరుద్యోగ యువత ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రాపర్ గా కన్వే చేయడంలో కేబినెట్ మంత్రులు కూడా ఫెయిల్ అవుతున్నారు అని. ఒక రకంగా మాట్లాడుకుంటే ఒకనాటి తెలుగుదేశం పార్టీ కేబినెట్లతో పోల్చి చూసుకున్నప్పుడు ఈ కేబినెట్ లోకి ఒక విశిష్టత ఉంది. ప్రస్తుతం ఉన్న శాసనసభలో 87 మంది మొట్టమొదటిగా శాసనసభకు ఎంపికైన వాళ్ళు ఉన్నారు. అందులో 17 మంది మొట్టమొదటిసారిగా కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. ఈ 17 మందిలో కూడా 10 మంది మొట్టమొదటిసారిగా శాసనసభకి ఎన్నికైన వాళ్ళు. అంటే ఒక రకంగా ఇన్ఎక్స్పీరియన్స్డ్ కేబినెట్. ఈవెన్ దో ఇన్ఎక్స్పీరియన్స్డ్ కేబినెట్ అయినా సరే మీరు రాజకీయ నాయకులు మొట్టమొదట. రేపు మళ్ళీ ఎన్నికల్ని మీరే ఎదుర్కోవాలి. దీనికి ఏం షార్ట్ కట్లు ఉండవు. మీరు ఏం చేశారనేది మీకు మీరే ప్రజలకు వివరించి చెప్పుకోవాలి. అలా చెప్పుకొని మీ ఘనత చాటుకుంటూ ప్రభుత్వ ఘనతను కూడా చాటినట్టు అవుద్ది. ప్రభుత్వ క్రెడిబిలిటీ పెరిగితే అల్టిమేట్ గా రేపు మీ రాజకీయ జీవితం సుస్థిరం అవుద్ది. మళ్ళీ ఎన్నికల్లో కూడా నిన్నటి ఎన్నిక నాటి సునాయాస విజయం రేపు కూడా దక్కడానికి ఆస్కారం ఉంటుంది. ఒక పక్క వైసీపీ ఒక విషవలయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తా ఉంది. జరగని తప్పులు జరిగినట్టుగా ప్రభుత్వం మీద నిందలు మోపుతా ఉంది. తాము చేసిన తప్పులని మీకు ఆపాదించే ప్రయత్నం చేస్తా ఉంది. మీ విజయాలు ప్రజలకు చేరువ చేయాలి. మీరు చెయ్యని తప్పులు వాళ్ళు వాటిని మీకు ఆపాదించి ప్రచారం చేస్తున్నప్పుడు దాన్ని టైం టు టైం కౌంటర్ చేయాలి. అదే క్రమంలో వాళ్ళు చేసిన తప్పుల్ని 1కి 100 సార్లు ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు 1985 నుంచి శాసనసభలో విషయ పరిజ్ఞానంతో, ప్రాపర్ సమాచారంతో మేము చేసిన ప్రసంగాలకి ఆనాటి స్పీకర్లు కూడా, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన స్పీకర్లు కూడా మమ్మల్ని అభినందించేవారు అని చెప్పడం జరిగింది. ఎస్, అది వాస్తవం. ఒక అర్థవంతమైన చర్చ చెప్తాను నేను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు DPR ఒక్క రాత్రిలో 350 కోట్ల రూపాయల అంచనాలు పెంచారు. ఈ అంశం మీద అసెంబ్లీలో జరిగిన చర్చలో నాడు దేవేంద్ర గౌడ్ గారు చేసిన ప్రసంగం కాంగ్రెస్ సభ్యుల వైపు నుంచి కూడా పిన్ డ్రాప్ సైలెన్స్. అంతటి విషయ పరిజ్ఞానంతో, ప్రాపర్ డేటాతో, డాక్యుమెంట్ల ఎవిడెన్స్ తో DPR, సవరించిన DPR, ముందున్న DPR ని ఎదురుగా పెట్టి ఆయన లేవనెత్తుతున్న అంశాలకి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. అటువంటి విషయ పరిజ్ఞానం పెంచుకొని తదనుగుణంగా తమ వాగ్దాటిని ప్రదర్శించి ప్రభుత్వ ప్రతిష్టని ఇనుమడింపజేసి తీరాల్సిన బాధ్యత నాయకుల మీదే ఉంటుంది. కాబట్టి ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నేపథ్యంలో గతంలో తెలుగుదేశం పార్టీ ఎలా వ్యవహరించింది, ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వం ఎక్కడ వెనకబడుతుంది అనేది, ఇది ఒక్క తెలుగుదేశం కాదు, ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీల, అందరు మంత్రుల సమిష్టి బాధ్యత ఇది. ఆ బాధ్యతను గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ సహచరులతోటి భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరించాలని ఇచ్చిన అంటే ఆ సందేశ నేపథ్యంలో ఎవరికి వాళ్ళు ఇది మా సమిష్టి బాధ్యత. రాజుగారింట్లో పెళ్లిలాగా, రాజుగారింట్లో పెళ్లి ఐడియా ఉందా నీకు? రాజుగారింట్లో పెళ్లిలాగా పలానా వాళ్ళు పాలు పోస్తారులే, నేను ఒక్కడిని నీళ్లు పోస్తే ఏమవుద్దని చెప్పని ఎవరికి వాళ్ళు వెళ్ళి నీళ్లు పోస్తే చివరికి నీళ్ళకానే దక్కినట్టుగా పలానా వాళ్ళు ప్రచారం చేస్తారులే, నేను ఒక్కడిని ప్రచారం చేయకపోతే ఏమవుద్దని చెప్పని ఎవరికి వాళ్ళు మిన్నకుంటున్న పర్యవసానం ఇవాళ అసత్యం నిజంగా చలమణవుతుంది. సత్యం చలామణి చేయించాల్సిన మీరు మీ బాధ్యత గుర్తెరగాల్సిన అవసరాన్ని ఈ స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారి చేత ఇన్నిసార్లు చెప్పించుకోవటం మీకే ఆక్షేపణీయం. అది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.